హలో హాయ్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్నర్స్ ప్లస్. ఈరోజు మార్నింగ్ సెక్షన్లో అడిగిన బిట్స్ అయితే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. టోటల్గా 41 బిట్స్ అయితే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఎక్కడ వీడియోని అయితే స్కిప్ చేయొద్దు. ఓష్టములు అనగా పెదవితో పలికే వాటిని ఓష్ట్యాలు అంటారు. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి వీటిలో ఓష్ట్యాలు ఏవి అనేసి అడిగాడు. సో వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఆన్సర్స్ తెలిసిన వాళ్ళు ఆన్సర్స్ కింద అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఆహాహా ఏ సంధి అనేసి అడిగాడు. నెక్స్ట్ ఆర్య సమాజ స్థాపకుడు గురించి అడిగాడు. నజబజ జజర అనే చంపకమాల, నజబజ జజర అనే వాటి గురించి అడిగాడు. నజబజ జజర అనేది చంపకమాల అవుతుంది. నెక్స్ట్ రక్షక తంత్రాల్లో హేత్కీకరణ గురించి అయితే అడిగాడు. నెక్స్ట్ స్మృతిపై ప్రయోగాలు చేసిన వారు ఎవరు అనేసి అడిగాడు. స్మృతిపై ప్రయోగాలు చేసింది ఎబ్బింగ్హాస్. నెక్స్ట్ వసుధ ప్లస్ ఏక వసుధైక ఏ సంధి అవుతుంది అనేసి అడిగాడు. నెక్స్ట్ ఆహారానికి వికృతి పదం అడిగాడు. ఆహారానికి వికృతి పదం వచ్చేసి ఓగిరము. గాయనికి లేడీకి పుల్లింగ వాచకం, గాయనికి పుల్లింగ వాచకం ఏంది అనేసి అడిగాడు గాయకుడు. నెక్స్ట్ రసము పర్యాయ పదాలు అడిగాడు. దుగ్ధం నానార్థాలు. వాడు బడికి వడివడిగా వచ్చాడు, ఇది ఏ అలంకారం అనేసి అడగడం జరిగింది. కృష్ణానది యొక్క జన్మస్థలం. ఈ బిట్ 3 రోజుల నుంచి అన్ని సెక్షన్లలో రిపీట్ అవుతూ వచ్చింది. కృష్ణానది ఉపనదులు, కృష్ణానది జన్మస్థలము. ఇది వచ్చేసి మహారాష్ట్ర మహాబలేశ్వరం వద్ద జన్మించింది. ఎక్కడ కలుస్తుంది అంటే హంసల దీవిలో కలుస్తుంది. నెక్స్ట్ సందేశం పాఠ్యభాగ ప్రక్రియ గురించి అడగడం జరిగింది. నెక్స్ట్ స్కిన్నర్ ప్రకారము స్టూడెంట్స్ నేర్చుకునే భాష అనుకరణ ఆ విధంగా ఇచ్చాడంట ఆప్షన్స్. నెక్స్ట్ కాబా ఎవరికి సంబంధించింది, కాబా అనేది ఎవరికి సంబంధించింది. నిర్మాణాత్మక మూల్యాంకనంలో సాధనాలేంటి, బోధనా లక్ష్యాలు ఏ దశలో రూపొందించడం జరుగుతుంది, కొట్టిరము అనగా అర్థం ఏంటి, పూరక కోణాలు మొత్తం వచ్చేసి 90 డిగ్రీలు. దీర్ఘగణం యొక్క పరిమాణం అడిగాడు. ఒక వరుసలో 25 చెట్లు ఉంటే 10 వరుసల్లో ఎన్ని చెట్లు అనేసి అడిగాడు. 25 × 10 250 చెట్లు ఉంటాయి. ఎక్స్ వాల్యూ ఇచ్చి ఒక సమీకరణం ఇచ్చాడు. ఎక్స్ వాల్యూ అనేది దాంట్లో ప్రతిక్షేపిస్తే ఆన్సర్ అనేది వస్తుంది. నెక్స్ట్ స్కిన్నర్ ప్రక్షేపక పరీక్షల గురించి అయితే అడగడం జరిగింది. చూడడం ద్వారా మనము ఎంత నేర్చుకోవచ్చు అనేది ఇచ్చాడు. చూడడం ద్వారా 83% అనేది నేర్చుకోవచ్చు. కార్యక్రమయుత అభ్యసనం గురించి అడగడం జరిగింది. నెక్స్ట్ భావావేశ రంగం నుంచి ఒక బిట్ అయితే రావడం జరిగింది. ఓఈపిఎస్ ఇది ఓఈపిఎస్ ఓపెన్ ఎడ్యుకేషన్ రీసోర్స్ గురించి అయితే అడిగాడు. నిన్న కూడా సేమ్ అడిగాడు. నెక్స్ట్ వస్తు స్థిరత్వ భావన ఏర్పడే దశ వచ్చేసి పూర్వ ప్రచారక దశ. సంజ్ఞాత్మక వికాసం పియాజేది దాంట్లో నుంచి అడిగాడు. తాడు చూసి పాము అని భయపడము ఎలాంటి భావన, ఇది కూడా అంటే పూర్వం పిల్లవాడు కుక్కని చూసి వేరే జంతువుని చూసి అది కూడా కుక్క అనుకుంటాడు, దానికి 4 కాళ్ళు ఉన్నాయి, అలాంటిది అనమాట ఇది కూడా. నెక్స్ట్ ఎల్ఐపి అబ్రివేషన్ అయితే అడగడం జరిగింది. మిడ్ డే మీల్స్ అమలు పరచడానికి గల కారణాలు అడిగాడు. నెక్స్ట్ ఐసీటీ మీనింగ్, ఐసీటీ అంటే ఏంటి అర్థం అనేసి అడిగాడు. పెంపక శైలి గురించి ఒక బిట్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ మొక్కల్లో నీటి రవాణా ఎలా జరుగుతుంది అనేసి ఇచ్చాడు. బాక్సైట్ ఖనిజము ఎక్కడ లభిస్తుంది. నెక్స్ట్ సింధు ప్రజలు పశుపతి అని ఎవరిని పిలిచేవారు అనేసి ఒక బిట్ అయితే రావడం జరిగింది. ఉపాధ్యాయులు సాధించాల్సిన లక్ష్యాల గురించి. నెక్స్ట్ మానసిక వికలాంగుల గురించి, విద్య నేర్వగల మానసిక వికలాంగుల యొక్క ప్రజ్ఞాలబ్ధి ఇచ్చాడు. ప్రజ్ఞాలబ్ధి పట్టిక అనేది ఒకసారి చూడండి. మెయిన్స్ బిట్లు అనేవి రిపీట్ అవుతూనే వస్తున్నాయి. పెంపక శైలి గురించి నిన్న ఈవినింగ్ సెక్షన్లో కూడా బిట్ అయితే రావడం జరిగింది. అభ్యసన జరిగే కాలం గురించి ఇచ్చాడు. అదేవిధంగా తేనె తీగలు చేసే వాగల్ డ్యాన్స్ ఏ రకమైన అది అనేసి అడగడం జరిగింది. సో ఇవి ఇంకా ఏమన్నా బిట్స్ తెలిస్తే మాత్రం అప్డేట్ అయితే చేస్తాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసి పెట్టుకోండి. నేను చేసే వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది వెతుక్కోకుండా. ఇది ఈరోజు మార్నింగ్ సెక్షన్లో వచ్చిన బిట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.